హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అండ్ కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. అవేంటో దక్కన్ రీల్స్లో వాచ్ చేయండి. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, అపోలో ఫార్మసీలోను మీరు పేటిఎం ద్వారా పే చేసినందుకు, అంటే వాలెట్ అమౌంట్ ద్వారా అయినా పర్లేదు, అలా మీరు పే చేసినందుకు 10% అప్ టు 1000 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది నాకైతే తెలియదు. వాళ్ళు ఏంటంటే, నేను డైరెక్ట్గా వెళ్ళినంటే పేటిఎం నెంబర్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాను. స్కాన్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందని చూసుకోండి అని చెప్పేసి అన్నారు. నేను 280 రూపీస్ అయితే పే చేశాను. నాకు అక్కడ 22 రూపీస్ 80 పైసా అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే, మీరు ఎవరైనా మెడిసిన్స్ తీసుకోవాలనుకుంటే అపోలో ఫార్మసీలో మీరు ఏదైనా పేమెంట్ మెథడ్ లేకపోయింటే కనుక మీరు పేటిఎం ద్వారా పే చేయండి. అలా పే చేసినందుకు 10% అప్ టు 1000 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ట్రూ కాలర్ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటి ఎలా అన్నది నేను చెప్తాను. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ టు 1000 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ ట్రూ కాలర్ ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. సింపుల్గా మీ ట్రూ కాలర్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. మీ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వండి. అయిన తర్వాత ఏంటంటే అక్కడ పేమెంట్ అని ఉంటుంది. పేమెంట్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే మీ బ్యాంక్ని సెట్ చేసుకోండి. అంటే మీరు ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ని సెట్ చేసుకోండి. మీ రిజిస్టర్ నెంబర్, మీ బ్యాంక్లో ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఇచ్చారో దాంతోనే రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఎనీ యూపీఐ, ఫోన్పే కానీ పేటిఎం కానీ ఎనీ యూపీఐకి మీరు సెండ్ చేయొచ్చు. ఒక 1000 రూపాయలు కానీ లేకుంటే 500 కానీ పంపించండి, ప్రాబ్లం లేదు. అలా పంపించినప్పుడు మీకు ఏంటంటే ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది. అంటే ఇన్స్టాంట్ వస్తుంది కొంతమంది రాకపోతే విత్ ఇన్ 10 డేస్లో అయితే రావడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని బ్యాంక్స్ అయితే సర్వీస్ ఛార్జ్ పడుతున్నాయని చెప్పేసి. కొటాక్ బ్యాంక్ వచ్చేటప్పుడు మనకు 1 మే నుంచి అప్పటి వరకు మీరు ఫ్రీడంగా వాడుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఏబీపీ అంటే ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ ఉంటే కనుక మీరు ఈ ట్రాన్సాక్షన్ అయితే దాని ద్వారా చేయకండి. నా దృష్టిలో ఇది కొంచెం మీకు రిస్కే అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు గ్రాబ్ ఆన్ అండ్ పేటిఎం నుంచి 3pay33 ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది ఎలా ఏంటి అని నేను చెప్తాను. సింపుల్గా మీకు దీనికోసం కావాల్సింది ఏంటంటే grabon.in అనమాట. grab.in అనమాట. IN అని పెడితే చాలు. grabon.in అనేసి మీరు సెర్చ్ చేయండి. లేదా కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. దాని ద్వారా వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు మెయిల్ ద్వారా ఇచ్చేస్తే లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు. మీరు ఇలా స్లైడ్ చేయండి. యాప్స్ ఇలా స్లైడ్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు గిఫ్ట్ కార్డ్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని టాప్ బ్యానర్లో 3pay33 అనే ఆఫర్ కనిపిస్తుంది. కానీ ఇది ఆఫరు 11th ఏప్రిల్ midnight 11:59 PM వరకే ఉంది. కానీ ఈ ఆఫర్ వన్స్ మీరు యాక్టివేట్ చేస్తే 30 రోజులు వ్యాలిడిటీ అయితే వస్తుంది. కానీ ఏంటంటే మీరు సింపుల్గా యాక్టివేట్ అయితే చేసి పెట్టుకోండి. మీకు కావాల్సినప్పుడు మిగతా 2 పేమెంట్లు అయితే కంప్లీట్ చేసుకోవడం మంచిది. కానీ పర్ డే 1 ట్రాన్సాక్షన్ మాత్రమే కౌంట్ అవుతుంది, ఎక్కువ అయితే కౌంట్ అవ్వదు. సరే, ఇది ఒక ట్రాన్సాక్షన్ లిమిట్. మీకు కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాను కూడా మీకు తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గిఫ్ట్ కార్డ్ బై చేసిన తర్వాత నాకు పేటిఎం అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసిన తర్వాత ఈమెయిల్ కూడా కన్ఫర్మేషన్ చేసేసుకొని తర్వాత పేమెంట్ మెథడ్ అయితే పేటిఎం అని ఉంటుంది. పేటిఎం క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ పేటిఎం యూపీఐ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. నాకు ఇప్పుడు ఎటువంటి గిఫ్ట్ కార్డ్స్ అయితే అవసరం లేదు. మీకు ఎవరికైనా గిఫ్ట్ కార్డ్స్ కావాలి అనుకుంటే ఈ ఆఫర్ని అయితే లూట్ చేసుకోండి. అండ్ ఇంకోటి స్నాపే వర్కింగ్ లేదు. కొన్ని రోజులు అయితే అది కూడా వస్తుంది. వెయిట్ చేయండి. మీకు వేరే ఆల్టర్నేటివ్ వే చెప్పలేకపోతున్నాను. ఒకవేళ ఉంటే మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. అయితే ఇప్పుడు ఈ విధంగా నేను పేమెంట్ అనేది పేటిఎం యూపీఐ ద్వారా పే చేయాలి. పే చేసిన తర్వాత మీరు పేటిఎంలోకి వెళ్ళాలి. క్యాష్ బ్యాక్ సెక్షన్లో అక్కడ మీకు ఆఫర్ అయితే కనిపిస్తుంది. యాక్టివేట్ చేసుకోవాలి. అలా యాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎల్లుండు మీకు కావాలంటే ఈ 3 డేస్లో కంప్లీట్ అయితే చేయొచ్చు. అలా చేసిన విత్ ఇన్ 24 అవర్స్కే మీకు ఈ 33 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ 100 రూపాయల కంటే అబోవ్ మీరు ఏదైనా గిఫ్ట్ కార్డ్ కొంటే కనుక ఈ ఆఫర్ మీకు అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2pay30 అనే ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది మనకి కొన్ని పేటిఎం అకౌంట్స్కి మాత్రమే ఈ ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. ఏంటి ఎలా అన్నది నేనైతే చెప్తాను. ఇప్పుడు ఎవరైనా మనం యూపీఐ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు ఇందులో మీకు ఆల్రెడీ తెలుసు 10pay30 ఇవన్నీ ఉన్నాయి కదా. అలానే 2pay30 ఆఫర్ అయితే రావడం జరిగింది. మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ 200. ఇది ఎంతమందికి వచ్చిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎవరైనా నాకు తెలిసి కొత్త వాళ్ళకే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఈ 2pay30 ఆఫర్ యాక్టివేట్ చేసిన తర్వాత విత్ ఇన్ 30 డేస్లో మనం ఆఫర్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ 200. ఎనీ యూపీఐడికి సెండ్ చేసుకోవచ్చు. ఫోన్పే, మోబిక్విక్, ఫ్రీచార్జ్ అండ్ పేటిఎం ఎనీ యూపీఐడికి అయితే మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు. అలా సెండ్ చేసిన విత్ ఇన్ 24 అవర్స్లో మీకు ఈ క్యాష్ బ్యాక్ అంటే 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే మీకు పేటిఎం వాలెట్లో వస్తుంది. ఒకవేళ మీకు మినీ కేవైసీ కానీ నాన్ కేవైసీ వాళ్ళకి అయితే గోల్డ్ బ్యాక్ వస్తుంది. మినీ కేవైసీ వాళ్ళకి అయితే వాలెట్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పేటిఎం యూపీఐ ప్రోమో కోడ్స్ అయితే రావడం జరిగింది. ఇది యాడ్ మనీ ప్రోమో కోడ్స్ అండి. ఇది అందరికీ కాదు, కొందరికి మాత్రమే అప్లికేబుల్ అవుతున్నాయి. కావాలంటే మీరు ట్రై చేస్తారంటే ట్రై చేసుకోండి.
సింపుల్గా మీరు పేటీఎంలోకి వెళ్ళండి. పేటీఎంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పాస్బుక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ దగ్గరికి వెళ్ళి 5,000 రూపీస్ ఎంటర్ అమౌంట్ చేసుకోండి. ఎంటర్ అమౌంట్ చేసిన తర్వాత యూపీఐ అక్కడ కింద హ్యావ్ ఏ ప్రోమో కోడ్ ఉంటుంది కదా, యాడ్ అదర్ ప్రోమో కోడ్స్ అని అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత యూపీఐ FIFTY యూపీఐ 50 అనే ప్రోమో కోడ్ అప్లై చేయండి. ఇలా అప్లై చేస్తే మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది ఓన్లీ పేటీఎం యూపీఐ ద్వారానే పే చేయాలి. మీకు ఒకవేళ మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ మొబైల్ నెంబర్తో ఒకవేళ లేకపోతే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరికైనా పేటీఎం యూపీఐ ఉంటే వాళ్ళ ద్వారా పే చేసుకోండి. ఆఫర్ అయితే ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ చెక్ చేసి మీకు చెప్తున్నాను అన్నమాట. అయితే ఇందులో ఇంకో ప్రోమో కోడ్ అయితే రావడం జరిగింది. యాడ్ మనీ దగ్గర 1000 రూపాయల అమౌంట్ ఎంటర్ చేసుకొని అక్కడ మీరు ప్రోమో కోడ్ దగ్గర న్యూ యూపీఐ 50 అని అంటే 50 అంటే 50 NEWUPIF50 అనమాట. 50 కాదు 50 అనే ప్రోమో కోడ్ అయితే అప్లై చేయండి. ఇలా మీరు న్యూ యూపీఐ 50 అనే ప్రోమో కోడ్ అప్లై చేస్తే కనుక మీకు 50 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది కూడా స్పెసిఫిక్ యూజ్ వస్తే అందరికైతే రావట్లేదు. ఎంతమంది వచ్చిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఓవర్గా చెప్పాల్సింది ఇదే గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.